అందరికీ నమస్కారము. తిరుమల పవిత్ర 7 కొండలను ప్రార్థించడం ద్వారా మోక్ష మార్గం ప్రాప్తిస్తుందని తెలియవచ్చుచున్నది. తిరుమల యొక్క పవిత్రత 7 కొండలు, సప్తగిరులు శ్రీ వెంకటేశ్వరుని దివ్య నివాసంగా పూజింపబడుతున్నాయి. ఇవి కేవలం భౌతిక పర్వతాలు మాత్రమే కాకుండా భక్తులను మోక్ష మార్గానికి నడిపించే ఆధ్యాత్మిక ద్వారాలుగా కూడా భావించబడుతున్నాయి. శాస్త్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పవిత్ర గిరులను భక్తితో ఆరాధించేవారు మోక్షాన్ని పొందుతూ జన్మ మరణ చక్రం నుంచి విముక్తి పొందుతారు. ఈ 7 కొండలలో అపారమైన ఆధ్యాత్మిక శక్తి నిండి ఉంది. ఇది భక్తుల పూర్వజన్మ పాపాలను తొలగించేందుకు శక్తివంతమైనదిగా భావించబడుతుంది. పురాణాల ప్రకారము ఈ గిరులు ఆదిశేషుని స్వరూపంగా ఏర్పడినవని చెబుతారు. తిరుమల కొండలను ఎక్కడం, గోవిందనామ స్మరణం చేయడం ద్వారా భక్తులు పాపాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి శరణు స్వీకరించి ఆ పవిత్ర గిరులను ఆరాధించడం ద్వారా భక్తులను మోక్షాన్ని పొందుతారు. తిరుమల యాత్ర భౌతిక ప్రయాణమే మాత్రమే కాదు, అది ఆత్మ సాక్షాత్కారానికి దారి చూపే దివ్యయానం. ఈ పవిత్ర కొండలు శరణు తీసుకున్న భక్తులకు భగవద్ అనుగ్రహం లభించి వారి ఆత్మ పవిత్రమైన శ్రీ వెంకటేశ్వరుని దివ్య అనుగ్రహంతో మోక్షం లభిస్తుంది. శ్రీ వెంకటేశ్వరుని దివ్య నివాసమైన తిరుమల సప్తగిరులను స్తుతిస్తూ భక్తి మార్గదర్శకమైన ఈ శ్లోకాలు ప్రారంభించదమా? శేషాద్రితారయత్యేవ శ్రీనివాసస్య వాసభూమిం అనంతశయనే విష్ణుం సేవకానాం హితం కర సర్వపాపహరం దివ్యం పుణ్యక్షేత్రం మనోహరం యత్ర భక్తజనాం నిత్యం మోక్షమార్గం సమాశ్రయః నీలాద్రిం పుణ్యసంపన్నో భక్తానాంచ మనోరథః నీలాదేవ్యం కృపాకాంతే శ్రీనివాసయం వపు తత్ర కేశ విమోచనే పుణ్య సంచయ ఉచ్యతే ధర్మ మార్గప్రదం స్థానం శ్రీనివాసస్య సేవితం గరుడాద్రిః మహత్యం చ గరుడస్య నివాసభూం శ్రీనివాసం సమాశ్రితచ్చ భక్తానాం చ సహాయకం తత్ర సేవాపరాః సర్వే పుణ్యలాభం సమాయుప్నయుః ధర్మ మార్గే స్థితం పుణ్యం తం నమామి పునః పునః అంజనాద్రిః మహాభాగ్యం హనుమద్భక్తి ప్రసిద్ధతం అంజనాయ వరానుగ్రహే హనుమత్ ప్రకట స్థితిః తత్ర శ్రీరామనామస్య కీర్తనం సదా భవత్ భక్తానాం దుఃఖ శాంతర్థం వరదాయకముక్తమం వృషభాద్రిః మహాశక్తిం నందినాదస్య కీర్తితః ధర్మరక్షణ సంపన్నః విష్ణుసేవాపరాయణః తత్ర భక్తినంతా చ పుణ్యసంచయకారిణి మంగళం సర్వలోకానాం ధన్యం పుణ్యవివర్తనం నారాయణాద్రిః పుణ్యే స్థితం నారాయణస్య దామిని తత్ర ధ్యానం విదాయైవ భక్తిరమృతవర్తిని ధర్మ మార్గస్య శ్రోతాంసి పుణ్యతీర్థం విశిష్యతే భక్తానామానందదాయకం మోక్షద్వారం చ నిర్దిష్టం వెంకటాద్రిః మహాయోగం సర్వపాప వినాశకం శ్రీనివాసస్య ధామం చ మోక్షద్వారం ప్రశస్యతే భక్తానాం సర్వదుఃఖానాం నాశనం పరమం సుఖం తత్ర సేవాం విదాయైవ వైకుంఠం సమలభ్యతే. ఈ పవిత్ర శ్లోకాలను ప్రతిరోజు పఠించడం మరియు శ్రవణం చేయడం ద్వారా భక్తులు అపారమైన ఆధ్యాత్మిక ఆశీర్వాదాలను పొందగలరు. ఈ 7 కొండలు శ్రీ వెంకటేశ్వర నిత్య నివాసంగా భక్తులకు గత జన్మ కర్మలను నిర్వారించి శాంతిని, ఐశ్వర్యాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తాయి.
ఈ దివ్య శ్లోకాల యొక్క పవిత్రత ధ్వనులు మన మనస్సు, శరీరం, ఆత్మలను శుద్ధి చేసి భక్తి మార్గంలో నడిపిస్తాయి. నదులు సముద్రాన్ని చేరుకునే విధంగా ఈ పవిత్ర గిరులను భక్తిపూర్వకంగా నమస్కరించి భక్తునికి ఆత్మ మోక్షాన్ని చేరుతుంది. భక్తి మార్గాన్ని అనుసరించే భక్తులకు శ్రీనివాసుని దివ్యకృప ఎల్లప్పుడూ రక్షణగా ఉంటే వారి జీవితాన్ని మంగళమయం చేస్తుందని ఆశీర్వదిస్తాం. ప్రతి ఒక్క సంస్కృత శ్లోకాన్ని విశదముగా నేను వివరించబోచున్నాను. కాబట్టి మీరు అందరూ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. భగవంతుని గురించి తెలుసుకోవలసినదిగా కోరుచున్నాను. శ్లోకములు ఇష్టమై ఉన్న ఎడల మీ మిత్రులకు, బంధువులకు, గ్రూప్ మిత్రులకు పంపించవలసినదిగా కోరుచున్నాను. ఇంకొక సన్నివేశంలో మనము కలుసుకునేదము.